నువ్వేంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు? ఏమైంది మీ ఆవిడకి? ఏముంది మేడం, కార్తీక మాసం కదా, తిండి తిప్పలు మానేసి ఉపవాసాలు మొదలు పెట్టింది మేడం. ఈవిడ్ని హాస్పిటల్ చుట్టూ తిప్పలేక నేను డ్యూటీలకు లీవ్స్ పెట్టాల్సి వస్తుంది మేడం. కార్తీక మాసం స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు, ఆల్రెడీ ఎవ్రీడే ప్రతిరోజు 2-3 లేడీస్ ని గ్యాస్ట్రైటిస్ తో, నీరసంతో, కాన్స్టిపేషన్ తో చూస్తున్నాను. అసలు హోమ్ మేకర్స్ అయిన మీరు ఎంత కష్టపడుతున్నారో కదా, అసలు అది ఎంత గ్రేటో. అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, వంట, మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో ఇవన్నీ చూసుకొని అసలు సగం మీరు మీ టైంకి మీ ఫుడ్డే మీరు తినరు. అపాన్ దట్ ఇండియాలో చాలా వరకు ఉమెన్ కి బ్లడ్ తక్కువ ఉంటుంది. దానికి తోడు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు టైంకి తినకుండా ఉపవాసాలు చేస్తే గ్యాస్ట్రైటిసే కదమ్మా వస్తుంది. భక్తి నాకు కూడా ఉంటుంది, కానీ నేనైతే ఉపవాసం చేయలేను. మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు వారంలో 1 లేదా 2 సార్లు ఉపవాసాలు ఫాస్టింగ్ చేయండి, అది బాడీకి కూడా మంచిది. కానీ ప్రతిరోజు చేసి గ్యాస్ట్రైటిస్ అండ్ లేనిపోని హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకోకండి. మీ స్టామినాని చూసుకొని ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి.